శిక్షణ సంస్థ ని కూలదోసి అక్కడ భక్తుల కోసం టౌన్షిప్ కట్టాలని బోర్డులో ఆమోదించారు. వాస్తవానికి తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి వసతి కోసం అన్ని రకాల అధ్యయనాలు పరిశీలనలు చేసి అలిపిరి చెర్లోపల్లి మార్గంలో టీటీడీ స్థలం 20 ఎకరాల్లో టౌన్షిప్ కట్టాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించారు. అయితే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రతిపాదన మార్చేశారని చెప్తున్నారు. ముందస్తుగా ఎలాంటి చర్చ ప్రతిపాదన లేకుండా బోర్డు సమావేశాలు అప్పటికప్పుడు ఈ ప్రతిపాదనకు సవరణ చేశారు. అధికారులు వ్యతిరేకించిన ఎస్బీఐ టీఎస్సీఏ కాలేజీని కోల్దోసి అక్కడ టౌన్షిప్ కట్టాలని సవరణ ప్రతిపాదన ఆమోదించినట్టుగా ఏకంగా తీర్మానం చేశారు. అధికారులు ప్రతిపాదించడానికి పూర్తి విరుద్ధంగా వాళ్ళు వద్దన్న చైర్మన్ ప్రతిపాదన చేయడం దాన్ని ఆమోదిస్తూ బోర్డులో తీర్మానం చేయడం జరిగిపోయాయి. చైర్మన్ అనూహ్య చర్య ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాలపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై చర్చ జరిగినట్టుగా తాము గుర్తు లేదని పలువురు సభ్యులు చెబుతున్నారు. ఇటు అధికారులు అటు బోర్డు సభ్యులకు పూర్తి సమాచారం అందించకుండా హడావిడిగా నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమిటో ఇది తీర్మాన సారాంశం ఒకటి హైలైట్ చేశారు. అట్లాగే అక్కడే ఎందుకంటూ పేరూరులో ఖాళీగా ఉన్న స్థలం తిరుమల కొండకు వెళ్లే దారికి సమీపంలో ఉంది. అక్కడ సత్రాలు నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని నిర్ధారణకు వచ్చింది. ఈ ప్రతిపాదన ఎందుకని దానిపై ఇంజనీరింగ్ విభాగం స్పష్టంగా వివరించింది, కానీ దీన్ని బోర్డు చైర్మన్ కాదన్నారని తెలుస్తోంది. ఒకవేళ ఆ స్థలం వద్దనుకుంటే అలిపిరిలో ఇంకా ఎస్వి యూనివర్సిటీ వద్ద టీటీడీ భూముల్లోనే వాటిని కూడా ఎంపిక చేయొచ్చు. వాటిని పట్టించుకోకుండా శిల్ప శిక్షణ కాలేజీకి ఉన్న భూముల్లోనే టౌన్షిప్ నిర్మాణం చేయాలని చైర్మన్ ఎందుకు ఎంచుకున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వెంకటేశ్వర సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థకు చారిత్రక నేపథ్యం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్లు వస్తుండటంతో దేవతామూర్తుల విగ్రహాలు తయారీ స్థపతలను తయారు చేయడం లక్ష్యంగా 1960లో టీటీడీ సంస్థను అలిపిరి సమీపంలో ఏర్పాటు చేసి దేశీయంగా అంతర్జాతీయంగా భక్తులు ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఇతర ఆలయాలకు దేవతామూర్తుల శిల్పాలకు ఇక్కడే ప్రాణం పోస్తున్నారు. విగ్రహాలకు ఎంతో నిష్ఠతో తయారు చేశారు. సప్తగిరుల బ్యాక్గ్రౌండ్ కనిపించేలా సంస్థను తీర్చిదిద్దారు. ఆలయాల నమూనాల రూపకల్పన ఇక్కడే చేస్తారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన స్థపతులను ఈ సంస్థ అందించింది. ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ప్రముఖ స్థపతులుగా ఎదిగారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన ఆలయాల డిజైన్లు, గోపురాలు, శిలాశిల్పాలు, సుధాశిల్పాలు, పంచలోహ శిల్పాలు, సంప్రదాయ వర్ణ చిత్రాలను ఇక్కడే తయారు చేశారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీ సంప్రదాయాలను తొంగలో దొక్కేందుకు అనేక ప్రయత్నాలు జరిగి 7 కొండలకు 2 కొండలుగా మార్చాలని కూడా అన్ని మత ప్రచారాలకు సహకరించడం, మతపరమైన చిహ్నాలు ప్రదర్శించడం వంటి అపచారాలుగా జరిగి మళ్ళీ ఇప్పుడు మరో రకమైన అరాచకం టీటీడీలో కనిపిస్తోంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.